వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు ఫస్ట్ ఒకటి చెప్పాలి అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి గణేశుని పండుగ దగ్గరకు వస్తుంది కదా, ఇక అట్లా అని నాగోల్ పోతున్నాం ఇప్పుడు మేమిద్దరం. దేని మీద? మన అడ్వెంచర్ బైక్ మీద. ఇక మీరు ఇక చెప్పేది ఏం లేదు, మళ్ళీ వ్లాగ్లో చూడండి, వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ ఆ జర్నీ గైస్. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మేము ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇక మేము వచ్చే వారికి జర్నీ అంతా అయిపోయే వరకు ఎంత టైం అవుతుందో, ఆ వీడియో బ్లాగ్ అయిపోయే వరకు ఎంత టైం అయిపోతుందో. కానీ ఎంత చీకటైనా పర్వాలేదు, ఈరోజు తగ్గేదే లేదు. వీడియో అయితే ఈసారి ఇంకా సూపర్ ఉంటుంది, ఎందుకంటే మన గణేశన్ గురించి కాబట్టి ఇంకా బాగుంటుంది. అరే సైకిల్ షాప్ ఉండే గాలి కొట్టినాం మేము సైకిల్ షాప్ చూసుకుంటున్నాము, ఎందుకంటే గాలి కొట్టనికి. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే మనం హబ్సిగూడ మెట్రోకి వచ్చేసినాము. టైం మాత్రం తెలుసలే కానీ బాగా దమ్దం అవుతుంది. అవో మన అవినాష్ గారు అలా వెయిట్ చేస్తుండు. ఇంకెక్కలేని ఉత్సాహం గణేష్ అనగానే. గణేష్ అన్న వ్లాగ్స్ అన్న. గైస్, నాగోల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. చూడొచ్చు ఫైనలీ నాగోల్కి అయితే రీచ్ అయినాం. కానీ ఇక ఐడోల్స్ ఏడుంటే తోలాడుకోవాలి ఇక మేమే. ఏం తెలియదు కానీ ఇక బ్లాగ్ తీద్దామని అయితే వచ్చినాం. ఏదో ఇక మస్తు టైంపాస్ అవుతుందని అయితే మాకు అనిపిస్తుంది. రైడర్ స్పెక్సే మొత్తం వచ్చేసాం. ఐడియా ఉందా? పోయినసారి అరే అవునురా గాయస్, వచ్చేసినాం. మళ్ళీ మేమైతే పోయినసారి వచ్చినాము. అరే ఈయనరా మున్సిపాలిటీ కదా ఏదో ఉంటుంది, అదే ఫ్రెండ్స్ ఫైనల్ వచ్చేసాం. ఫైనల్ రీచ్ అయినాం. 18 to 6 గణేష్ కోసం వెయిటింగ్. ఇక గణేషులు ఒకటే బాకీ. ఇప్పుడు నాగోల్ కూడా వచ్చేసినాం. షెడ్ గణేష్ గాయస్ వచ్చేసినాం. సో ఫైనల్ ఇక వచ్చేసినాం గాయస్. ఇగో ఫైనలీ అయితే రీచ్ అయిపోయినాము. ఇది ఏడా అంటే స్టార్టింగ్ మెట్రో బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 826 ఫస్ట్ ఇదే వెళ్తున్నాం ఇక లోపలికి. అరే దారా. సో ఫ్రెండ్స్, ఇక మనం వచ్చేసాము. సో మనం ఫస్ట్ కూర్చాం అన్నమాట. సో మీరు చూస్తారు ఆల్రెడీ ఒక 5 feet ఉంటుంది. ఇది 5 feet ఉంటుంది. ఓపెన్ చేసి ఉంటే బాగుండు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, బాగుంది గణేష్. ఓ దగ్గర కూడా హైట్ చూసుకుంటారు. బరాబర్ గణేష్ బాగుంది. గణేష్ మాత్రం చూడండి, గణేష్ ఉంది మందిరంతో సెట్ వస్తుంది. భలే ఉంది గణేశుడు కదా. ఈ మందిరంతో కలిపి ఒక 7 feet ఉంటుంది కావచ్చు కదరా. మందిరంతో కలిపి ఈకో ఫ్రెండ్లీ గణేశుడు మొత్తం అన్నీ అవే మినిమం 4-5 నుంచి ఒక 7 feet దాకా ఉంది. ఇది ఒకటే ఇలా హైయెస్ట్ కూర్చోాలి. పక్క దాంట్లోకి వెళ్దాం నడవండి. గాయస్, మేము ఇప్పుడే పెద్ద గణేశులు చూసినాం. ఇంకా రెడీ కాలేదు. ఒకసారి అడిగి పోరా, ఇది ఎంత సైజు ఉందో చూపెడదాం. చూడొచ్చు గాయస్, మావాడు ఎంత ఉన్నాడో. నీ హైట్ ఎంతరా? 5 ఉంటావు కదా. ఇగో మా నైట్ 5 మీద ఇంకో 4 5 నిలబడితే అంత ఉంది గణేశుడు. ఈజీ ఒక 12 ఉంటుంది. 12-13 15 దగ్గరకు వస్తుంది రా. ఇది ఒక 14-5 అట్లా ఉంటుంది గణేశుడు. ఇంకా పెయింటింగ్ వర్క్ ఇదంతా స్టార్ట్ అయినాయి. అబ్బా అరే డ్రామా అన్నీ చూపెట్టా. అది హాయ్ భయ్య. ఓ ఆ భయ్య అని చూపి. ఓ ఆ భయ్య కూడా వర్క్ స్టార్ట్ చేస్తుండు. అన్న ఇది ఎన్ని ఫీట్స్ అన్న? ఓలో భయ్య ये कितना फीट है गणेश? చూడండి గైస్, 15 feet అంట. గణేశుడు అయితే మస్తు ఉంది. తన పెయింటింగ్ అయినాక చూడాలా. అదే అబ్బా బాబా అరే మస్తు ఉందిరా అవి గణేష్. 6 packs గణేశుడు మామ. చూడొచ్చు గాయస్ మీరైతే. గణేశులు అయితే సూపర్ ఉన్నాయి. ఈ గణేశుడు రామ్ ఉంటాయి అట్లా సూపర్ ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఇచ్చిండే మామ. సూపర్ ఉన్నాయి గాయస్. గణేశులు అయితే తగ్గేదే లేదన్నట్టున్నాయి ఈసారి. ఒక్కొక్కటి మినిమం ఫీట్స్ ఉన్నాయి. బా
బ్యాక్ మొత్తం ఉండాలి ఇది. చూడండి ఫ్రెండ్స్, మహారాష్ట్ర స్టైల్ ఉన్నది మొత్తము. ఇక సేమ్ ఇదే మోడల్ ఇది ఉంది, కానీ గణేశుడు కొంచెం ఇంకా కొంచెం వేయలేదు, అంటే చిన్న క్రిస్టన్ టైప్లో ఉంది. ఇంకా లోపల ఉన్నాయి చాలా, కానీ పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి, కానీ భయ అలౌ చేస్తారు కదా, అంతే అలౌ లేదు. ఊరికే కట్టెలు పెట్టారు. ఇక బయటకు వెళ్దాం ఇంకో షెడ్. ఇప్పుడు గాయస్ ఇక అది అయిపోయింది, ఇప్పుడు ఇంకో షెడ్ కాడికి వచ్చినాము. అబ్బా సోలార్పూర్ టైప్లో ఇవన్నీ సోలాపూరే. రియల్ పంచ కట్టిరు రియల్ పంచ కట్టిరు. చూడండి గైస్, అన్నిటికీ రియల్ పంచాలి ఇది. అరే చిన్న వినాయకుడు కూడా అన్నిటికీ రియల్ పంచలే. ఒక్క నిమిషం గాయస్, నేను లోపలికి వెళ్తున్నా. చూడొచ్చు గాయస్, చిన్న గణేశుడు చాలా బాగుంది. ఇవన్నీ ఎన్ని ఫీట్స్ ఉంటాయన్నా? అది పెద్ద ఇవి 4 12 ఫీటా? ఎంత ప్రైస్ ఉంటుంది మినిమం? 120. గాయస్ రేట్లు కూడా చాలా హాట్గా ఉన్నాయి. గాయస్ ఇది చూడొచ్చు, ఇగో చాలా పెద్ద గణేశులు ఇవి. మినిమం ఒక 20. అరే ఇది ఎన్ని ఫీట్స్ ఉంటాయిరా? ఆ ముంగడికి ఒక వీడియో తీస్తే దూరంకి వెళ్ళి చూడండి గాయస్, మా వాడు దాని ముంగట ఎంత ఉన్నాడు. చిట్కనేల కంటే కూడా ఇంకా పెద్ద ఉన్నా గణేశుని చెయ్యి అనేది. చెయ్యి కాదు, ఫింగర్. ఫింగర్. ఓ ఆడ చూడొచ్చు గాయస్, ఇంకా మొత్తం అవే ఓల్డ్వి చేస్తురు. ఇంకా పెయింటింగ్ వర్క్. అరే గణేశుని పండుగ దగ్గరకు వచ్చేసింది కదరా, అయినా ఇంకా వేస్తారు. వీళ్ళు పండుగ రోజు వేసుకుంటా కూర్చుంటారు. అరే ట్యాగ్ లైఫ్ ఇవ్వాలి వీళ్ళకి. ఇవన్నీ అవే. ఇవి ఎవరు బుక్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి మాత్రం పాల్గొతుంది. ప్లస్ మాత్రం గల్లీలో ఒక ఇమేజ్ వస్తుంది. భలే ఉన్నది గణేశులు మాత్రం. ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ శాతము ఇంకా పెయింటింగ్ ఇంకా మస్తు మంది వచ్చారు. మాతో ఇంకొక వేరే యూట్యూబర్స్ కూడా వచ్చారు, పరిచయం అవుతారు అన్న వాళ్ళు. కానీ ఇంకా ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఇంకా బాగానే ఉన్నది. జస్ట్ గాయస్ చూడండి. అరే దగ్గర పోరా, ఆడిగో. మా వాడు ఎన్ని ఫీట్స్ ఉన్నాడో చూడండి. ఆ గణేశుని ముంగట చాలా పెద్ద ఉంది. గణేశుడు అయితే మినిమం ఒక 25 ఫీట్స్ ఉంటుంది. చూడొచ్చు మీరు, మస్తు పెద్ద ఉంది గణేశుడు అయితే. కానీ ఇంకా చెయ్యిలు ఇవి అటాచ్ చేయలే. ఫోటో దింపాలా? గాయస్ ఇది వచ్చేసి 4th షెడ్. ఇక మా వాడు చెప్తాడు చూడు. ఇక్కడ పిఓపి గణేశులే కాదు, ఇగో ఎకో ఫ్రెండ్లీ గణేశులు కూడా ఉన్నాయి. బాగున్నాయి. ఇగో పెద్ద మినిమం ఒక 7 ఫీట్స్ అంతా కూడా ఉన్నది పిఓపి. మీరు అక్కడ చూస్తున్నారు అనుకుంటాను. అటు సైడ్ దిప్పు ఉన్నది, లోపల పోతుండే కానీ ఇగో కట్టలు ఉన్నాయి, అందుకే పోవట్లేదు. కానీ పిఓపి గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేశులు అయినా మస్తు ఉంది కదా మామ. వెనుక పైన కూర్చొని ఉన్నది. చాలా పెద్ద గణేశుని పండుగ కోసం వెయిట్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ అసలుకి. ముంగట్కి వెళ్దాం. ముంగట్కి వెళ్దాం.